వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. కందిపొడి సాంబార్ ఎలా చేసుకున్నాడో చూద్దామా రండి. మరి లేట్ ఎందుకు? చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మధ్యలో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇది ఎలా చేసుడో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ముందుగా నేను కూరగాయలు కట్ చేసి ఉంచుకున్న మునగకాయలు, ఆలు, టమాటా, ఉల్లిపాయలు, మిర్చి, ఎల్లిపాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్న. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి నేను పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్న. ఆనియన్స్ కూడా కాస్త లావుగానే కట్ చేసుకున్న. మీరు కావాలనుకుంటే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ముక్క దంచుకునే ఎల్లిపాయ పేస్ట్, ఎండుమిర్చి 2-3, కళ్యామాకు, పసుపు కాస్త గోలిన తర్వాత ముందుగా ఆలు తీసుకొని వేసుకోవాలి. ములక్కాయలు వేసుకోవాలి, టమాటాలు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తగినంత కారం, పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండు నేను ముందే నానబెట్టుకున్నా. ఇప్పుడు ఆ రసం పోసుకోవాలి అందులో. ఇప్పుడు ఈ కందిపొడి ఎలా చేసుకున్నాడో వీడియో చేసి అప్లోడ్ చేశాను, నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. 3 టీ స్పూన్లు కందిపొడి తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని ఉండలుగా లేకుండా ఇలా నేను చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. కాస్త మరగగానే అందులో ఈ కందిపొడి మనం కలుపుకున్నాం కదా, వాటర్ పోసి అందులో పోసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. కళ్యామాకు రెబ్బలు వేసుకోవాలి. పిల్లల స్కూల్కి లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ చేసుకునే సాంబార్ ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. సాంబారు తొందరగా అయిపోతుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా తొందరగా అయిపోతుంది. కందిపొడి రెడీ చేసి ఉంచుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా సాంబార్ కావాలి అని అనుకుంటే అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. పప్పు వేయాలి, ఉడకాలి అనేసరికంటే లేట్ అయిపోతుంది. ఇలా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి.